ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరుచు దేవుని మాట, నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. కీర్తనలు 66వ కీర్తన 12వ చరణం. మన దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహించేవారు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయనే. యోబు గ్రంథము 36వ అధ్యాయము 31వ వచనములో చూస్తే, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. శ్రేష్టమైనటువంటి సమృద్ధి అయినటువంటి దీవెనల చేత మనలను ఆశీర్వదించే దేవుడు ఆయనే. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చూచి వారికున్నటువంటి కష్టములు, ఇబ్బందులు, శ్రమలన్నిటిలో నుంచి విడిపించి ఆయన మాట ఇచ్చినట్లుగానే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు సమృద్ధి గల చోటికి ఆయన వారిని నడిపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూడగలం. మీరు అనుభవిస్తున్న ప్రతి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, వాటన్నిటి నుంచి దేవుడు మిమ్ములను విడిపించుటకు సమర్థుడై ఉన్నారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయ్యుండి మీ కుటుంబాలలో సమృద్ధిని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. నీ కృపచేత ఈ దినము కొరకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి కొదువలను, కొరతలను సమస్తమును తీర్చి కుటుంబాల్లో ఆశీర్వాదమును, దీవెనను మీరు అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని నిండారులుగా దీవించి వారికున్న ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడిపించి మీరు పోషించి సంరక్షించి వర్ధిల్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.